వామ్మో పట్నం హైదరాబాద్ నుండి నల్లగొండ విజయవాడ హైవే మీద దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఆడనోళ్ళు పైలం తస్మాత్ జాగ్రత్త. ఓ జనాలు ఎందుకంటే మరి ఈ దొంగలాట మహారాష్ట్ర దొంగలాట రోడ్ల మీద అప్పనంగా ఆపి మీ ఒంటి మీద ఉన్న బంగారం సొమ్ములు కత్తులు కటాలు చూపించి ఇగో ఈ రకంగా దొంగిలిస్తున్నారట. ఇప్పటికైనా జర పైలంగా ఉండురు, లేకపోతే మరి పానాలకు కూడా ముప్పు వస్తుందని ఇగో పోలీసులు నిన్న ఎంటబడి హైత్ నగర్లో దొరికించుకున్నారట ఈ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర ముఠా దొంగలు. ఇక మరి ఎట్ట చేస్తారో ఏం కథో కానీ ఇప్పటికైనా ఏదైనా పని పాడి మీద పోతే జర పొద్దుదాకా ఓరు పుసుక్కున తెల్లందాకా పోచినంటే నీ దండం పెట్టి ఈ దొంగలు ఏన్నో ఒక ఆడ అడ్డగించుకొని ఇగో ఈ రకంగా బెదిరించి సొమ్ములు కాజేస్తున్నాడు. మరి పోలీసులు అయితే బాగానే మరి ఇక కన్ను పెట్టి మరి ఇక వీళ్ళ మీద బాగానే ధ్యాస పెట్టి చూస్తున్నారు, కావాలి కాస్తున్నారు. ఇక మరి ఇంకెంతమంది దొంగలు మరి ఇంకెంతమందిని బెదిరించి ఇంకెంతమంది సొమ్ములు కాజేస్తారో ఏం కథో అని పోలీసులు మాత్రం బాగానే అలర్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పటికైనా మరి పబ్లిక్ కూడా జర్ర సోయి తెచ్చుకొని పొద్దుదాకా పోయే ప్రయాణాలు మాత్రం ముంగటేసుకోవాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది. లేకపోతే మరి మీ పానాలకి ముప్పు, మీ సొమ్ములే కాజేస్తారు సువా. స్టేట్లో అట్ ద సేమ్ టైం నల్గొండ ఆల్ హైవే ఏరియాస్లో కూడా గత 1.5-2 months నుంచి కూడా చాలా వరకు హైవే రాబరీస్ లాంటివి జరగడం జరిగింది. ముందుగా మా నల్గొండ జిల్లాలో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ రాత్రి అలసిపోయి వెహికల్ ఆపినప్పుడు ఈ అతని దగ్గర నుంచి డబ్బులు దొంగలించి అతను చంపడం జరిగింది. అదేవిధంగా ఒకరు హైవేలో ఇంకా 2 రాబరీస్, కొన్ని చైన్ స్నాచింగ్ అయిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి ఒక 3 ప్రత్యేక బృందాలు తయారు చేసి 3 టీమ్స్గా తయారు చేసి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవ్రీడే కోఆర్డినేట్ చేయడం జరిగింది. మాకు కొన్ని రోజులు చేసిన అనాలిసిస్ తర్వాత ఇది పార్టీ గ్యాంగ్ అని అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన అఫెన్స్లన్నీ కూడా రాష్ట్రం మొత్తంలో లింక్ చేయడం జరిగిందండి. మొత్తానికి వాళ్ళు ఇప్పటి వరకు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక 32 క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేసినారు. నల్గొండ డిస్టిక్లో 6, రాచకొండ కమిషనరేట్లో 13, సంగారెడ్డిలో 11, సైబరాబాద్ కమిషనరేట్లో 2. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటి పర్టికులర్ క్రైమ్ ఓన్లీ హెచ్బీ బై నైట్ లేకపోతే ఓన్లీ బైక్ థెఫ్ట్ అని కాకుండా చాలా వేరు రకాలుగా చేయడం జరిగింది. ఒకటి ఇందులో మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి ఉంది, రాబరీ 6 కేసులు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ 7, బైక్ థెఫ్ట్ 8, హౌస్ బ్రేకింగ్ హెచ్బీ బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ 10. సో మొత్తం కలిపి 32 కేసుల వరకు ఇప్పుడు వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే వీళ్ళు దే బిలాంగ్ టు మహారాష్ట్ర, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి బిలాంగ్ టు పార్టీ కమ్యూనిటీ. వీళ్ళు 2 months నుంచి ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడ కూడా హోటల్ రూమ్స్ ఇట్లాంటివి కూడా ఏం తీసుకోరండి. రాత్రిపూట ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు అఫెన్స్ చేస్తారు. మార్నింగ్ దే విల్ ఎక్కడైనా ధాబాలను ఎక్కడైనా కూడా రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దే విల్ కమిట్ అన్ అఫెన్స్. అయితే ఇందులో మాకు వచ్చిన సమాచారం ప్రకారం 3 లేకపోతే 4 వచ్చినట్టు మాకు ఉందండి. ఇప్పుడు దాకా మేము 2ని పట్టుకోవడం జరిగింది. మరి ఇంకా 2ని కూడా వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఇంకా 2 టీమ్స్ సర్చింగ్లో ఉన్నాయి. అయితే వీళ్ళు చాలా ఫెరోషియస్గా చాలా క్రూరంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. నిన్న మన వాళ్ళు సిసిఎస్ పోలీస్ లెడ్ బై విష్ణు వీళ్ళ టీం కూడా నిన్న ఏరియాలో సర్చింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కనిపించినప్పుడు వీళ్ళు ఒక ఆటోలో ఎక్కి పారిపోతుంటే మనం ఆటో ఆపినప్పుడు మా సిసిఎస్ కానిస్టేబుల్ని ఆయన దగ్గర ఉన్న సిజర్ షార్ప్ ఆబ్జెక్ట్తో మెడకాయ మీద పొడవనికి ఇట్లా ముందుకు వస్తున్నప్పుడు వెనక నుంచి మన వాళ్ళు ఆపడం జరిగింది. ఎంతకీ ఆపకపోయేసరికి ఒక 2 ఫైరింగ్ షాట్స్, ఒక 2 వార్నింగ్ షాట్స్ పైకి కాల్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వెపన్ చూసి భయపడి లొంగిపోయినారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ కఫ్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న రాచకొండలో సిసిఎస్ వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ అటెంప్ట్ టు మర్డర్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు వరుసగా ఒక 33-32 వరకు క్రైమ్స్ మన దగ్గర కన్ఫెస్ చేసినారు. ప్రాపర్టీ అనేది కూడా వీళ్ళు బంగారం ఏదున్నా కూడా దాచిపెట్టడమా లేకపోతే వేరే వాళ్ళకి రిసీవర్కి అమ్మడమా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా విచారణ ముందుకు తీసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ. ఈ చోరీ చేసిన సామాన్లు అనేది వీళ్ళు మహారాష్ట్రకి కూడా తీసుకొని వెళ్ళి అమ్ముతున్నారు, ఇక్కడ కూడా అమ్ముతున్నారు. మాకు ముందే సమాచారం, అది ఇంకా వర్కౌట్ చేస్తున్నాం. మాకు ఇంకా టైం దొరకలేదు.
వీళ్ళు మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఇలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి. అంటే వీళ్ళు లాస్ట్ 1.5-2 months నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. వీళ్ళు ఒకటే జిల్లా అని కాదు, నేషనల్ హైవే ఈ సంగారెడ్డి హైవే ప్లస్ మన హైవే కానుకొని ఎక్కడైనా ధాబాలు అయినా లేకపోతే ఎక్కడైనా దూరంలో ఉన్న ప్లేసెస్లో వితౌట్ రూఫ్ హోటల్లే కాకుండా ఎక్కడైనా దారుల మీద పండుకొని ఎక్కడ నీళ్ళు దొరికితే అక్కడే మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ వీళ్ళు తిరుగుతూ ఉంటారు. మా ఇంట్రాగేషన్ ప్రకారం మొత్తం 4 ఉన్నారండి. అందులో మనం ఇప్పుడు ఇవాళ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు కూడా అప్పా పాండ్రంగ, ఇతను వయసు 30 సంవత్సరాలు, ఇంకోటి శుభం అశోక్, ఇతను 25 years. వీళ్ళిద్దరు మన కస్టడీలో ఉన్నారు. ఇంకా 3 శశిపాల్ ఇంకా అనిల్, వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కూడా మనము స్క్రూ డ్రైవర్ 1, కత్తెరలు 2, 17,000 క్యాష్, ఇంకా మేము నిన్న పట్టుకోకన్నా ముందే అదే రోజు రాత్రి చౌటుప్పల్లో కూడా ఒక HB by night చేసినారు. అక్కడ దొంగతనం చేసి పట్టీలు దొంగతనం చేసిన తర్వాత వాళ్ళ క్రమంలో మళ్ళీ సిటీ వైపు వెళ్తున్నప్పుడు మనం మళ్ళీ పట్టుకోవడం జరిగింది. ఒక టార్చ్ లైట్ కూడా పట్టుకున్నాం. అయితే వీళ్ళు ఒకవేళ దొంగతనం చేసేటప్పుడు విక్టిమ్స్ ఒకవేళ ఎక్కువ రెసిస్ట్ చేయకుండా మనీ ఇచ్చేస్తే ఏం కాదు, వాళ్ళు మనీ తీసుకొని కొంచెం 2-3 దెబ్బలు కొట్టి వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ రెసిస్ట్ చేస్తే మాత్రం చంపేదాకా తీసుకెళ్తారు. ఇప్పుడు వీళ్ళు మాకు మేము చేసిన ఇంట్రాగేషన్ ప్రకారం మా దగ్గర కేతపల్లిలో ఇది కటంగూరులో అయిన కేసులో కూడా ఆ విక్టిమ్ చనిపోయిన వాడు కూడా బాగా రెసిస్ట్ చేసినారు. అందుకే అతని కాళ్ళు చేతులు కట్టేసి స్క్రూ డ్రైవర్తో అతను చంపినారు. అదే